ప్రపంచ పటంలో ఒక చిన్న చుక్క, కానీ ప్రపంచ రాజకీయాల్లో అతిపెద్ద అగ్నికణం. ఒకవైపు అత్యాధునిక ఆయుధాలతో సిద్ధంగా ఉన్న దేశం ఇజ్రాయిల్, మరోవైపు సిద్ధాంతానికి ప్రతీకగా నిలిచిన శక్తివంతమైన ఇస్లామిక్ గణతంత్రం ఇరాన్. ఈ రెండు దేశాల మధ్య దశాబ్దాలుగా మండుతున్న మంట ఒక్కసారిగా అగ్నిపర్వతంలా పేలింది. ఆ పేలుడికి కారణమైన సంఘటన ఇరాన్ అత్యున్నత నాయకుడు, దేశానికి తుది నిర్ణయాధికారి అలీ ఖమేనీ మరణానికి గల కారణం ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద జేపీ ద ఫ్యూచర్. ఈ రోజు మనం ప్రపంచాన్ని ఉత్కంఠంలో పెట్టిన ఒక కీలక అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. మిడిల్ ఈస్ట్ లో ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ ఉద్రిక్తత ఇప్పుడు మరింత ప్రమాదకర దశకు చేరుకుందని విశ్లేషకులు చెబుతున్నారు. కారణం ఏమిటి? ఇరాన్ అత్యున్నత నాయకుడు అలీ ఖమేనీ మరణం. ఇది కేవలం ఒక రాజకీయ నాయకుడి మరణం మాత్రమే కాదు, ఇరాన్ రాజకీయ వ్యవస్థలో అత్యంత కీలక స్థానానికి సంబంధించిన సంఘటన. ముందుగా చిన్న బ్యాక్గ్రౌండ్ చూద్దాం. ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య శత్రుత్వం కొత్తది కాదు. 1979లో ఇరాన్లో జరిగిన ఇస్లామిక్ విప్లవం తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆ విప్లవానికి నాయకత్వం వహించిన రుహోల్లా ఖొమైనీ పాశ్చాత్య దేశాలను ప్రభావాన్ని వ్యతిరేకిస్తూ కొత్త పాలనను తీసుకువచ్చారు. అప్పటి నుంచి ఇరాన్ ఇజ్రాయెల్ ప్రధాన ప్రత్యర్థిగా చూస్తుంది. ఇజ్రాయెల్ దృష్టిలో ప్రధాన భయం ఇరాన్ అణు కార్యక్రమం. ఇరాన్ అణు ఆయుధాలు తయారు చేసే దిశగా అడుగులు వేస్తుందనే అనుమానం ఇజ్రాయెల్కు ఎప్పటి నుంచో ఉంది. అందుకే గోప్య దాడులు, సైబర్ దాడులు, సిరియా ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిగినట్లు వార్తలు వచ్చాయి. మరోవైపు ఇరాన్ కూడా పాక్సీ గ్రూపుల ద్వారా ఒత్తిడి పెంచుతూ వచ్చింది. ఇప్పుడు ఈ సమీకరణంలో మూడో ముఖ్య పాత్ర యునైటెడ్ స్టేట్స్. అమెరికా ఎప్పటి నుంచో ఇజ్రాయెల్కు బలమైన మద్దతు ఇస్తుంది. సైనిక సహాయం, ఆధునిక ఆయుధాలు, ఆర్థిక మద్దతు అన్ని అమెరికా ద్వారా లభిస్తున్నాయి. మరోవైపు ఇరాన్పై ఆర్థిక ఆంక్షలు కూడా అమెరికానే విధించింది. 2015లో కుదిరిన అణు ఒప్పందం కొంత ఆశ చూపించింది. తర్వాత అమెరికా దాని నుంచి బయటకు రావడంతో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న, ఖమేనీ మరణం తర్వాత ఏమవుతుంది? ఇరాన్లో సుప్రీం లీడర్ స్థానం అత్యంత శక్తివంతమైనది. దేశ రక్షణ, అణు విధానం, విదేశాంగ నిర్ణయాలు అన్నిటికీ తుది నిర్ణయం ఆ పదవీదారుడే. ఇప్పుడు ఆ స్థానంలో మార్పు వస్తే దేశ దిశ కూడా మారే అవకాశం ఉంది. కొత్త నాయకుడు మరింత కఠినంగా వ్యవహరిస్తుందా, లేక అంతర్గత స్థిరత్వం కోసం శాంతి మార్గాన్ని ఎంచుకుంటుందా? కఠిన వైఖరి తీసుకుంటే ఇజ్రాయెల్ కూడా తగిన ప్రతిస్పందన ఇవ్వవచ్చు. అప్పుడు అమెరికా నేరుగా జోక్యం చేసుకునే అవకాశం ఉంటుంది. అది జరిగితే ఈ సంక్షోభం ప్రాంతీయ యుద్ధం నుంచి అంతర్జాతీయ సమస్యగా మారవచ్చు. చమురు సరఫరా, గ్లోబల్ మార్కెట్లు, అంతర్జాతీయ రాజకీయాలు అన్నిటిపైన ప్రభావం ఉండవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే ఇది కేవలం రెండు దేశాల మధ్య సమస్య కాదు. ఇది మిడిల్ ఈస్ట్ శక్తి సమీకరణలపై, ప్రపంచ రాజకీయాలపై ప్రభావం చూపే పరిణామం. ఖమేనీ మరణం ఈ ఉద్రిక్తతకు ఒక పెద్ద మలుపు తీసుకువచ్చింది. మరి రాబోయే రోజుల్లో పరిస్థితి ఎటు వెళ్తుంది? శాంతి చర్చలు జరుగుతాయా, లేక ఉద్రిక్తత మరింత పెరుగుతుందా? ప్రపంచం ఉత్కంఠంగా గమనిస్తుంది. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ జేపీ. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.